ప్రభుత్వ పరంగా మరొక పండగ వాతావరణంలో చేయాలన్నది దాని ఒక అంశం. మహోత్సవం అని ఎందుకు అన్నారు అంటే ఒక ఫెస్టివల్ వెదర్లో చేయాలన్నది. అంటే దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వం పని కాదు. ప్రభుత్వంతో పాటు అధికారులతో పాటు ప్రతి సిటిజన్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, పిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇలా భాగస్వాములు అయితేనే ఇది విజయవంతం అవుతుందని చెప్పి ఉద్దేశంతో దీన్ని వన మహోత్సవం అన్నారు. దీనికి ఒక వారమో 10 రోజులు కాదు, మొత్తం ఎనీ టైం కంటిన్యూగా ప్రాసెస్ ఇది. అయితే మనం ఒక టార్గెట్గా పనిచేయాలి కాబట్టి మొత్తం మనకు తెలంగాణలో దగ్గర 18 కోట్ల మొక్కలు నాటాలి. తర్వాత మన జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలి. దాంట్లో కొన్ని రోడ్ల పొండి, తర్వాత ఫారెస్ట్లో కొన్ని, తర్వాత ఇండ్లలో కూడా కొన్ని నాటాలని పర్సంటేజ్ ఏదో మనం పెట్టుకున్నాం. ఇది చాలా సంతోషం. ఇప్పుడు ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ కూడా తెలుసు ఇవాళ ఉన్నటువంటి ప్రధాన సమస్య, అభివృద్ధి చెందిన దేశం కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం కావచ్చు, ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీ అయినా కానీ ఇలా ప్రధానమైన సమస్య ఈ భూగోళం మీద ఉన్నది గ్లోబల్ వార్మింగ్. పర్యావరణ ఉష్ణోగ్రత పెరుగుతుంది, భూమి మీద చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి, మరి వాతావరణ కాలుష్యం ఎక్కువ పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. మరి మనకు మానవ మనుగడకే సాధ్యం అంటే ప్రాబ్లం అవుతుంది. మరి మనము పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుగుతూ ఉంది, ప్రతి దేశంలో జరుగుతూ ఉంది. సో ఇది ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమం. డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి మొక్కకు పెంచడానికి ఒక 2 సంవత్సరాలు పెంచడానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గుంత తవ్వి నాటడానికి కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి. ప్రొటెక్షన్ కొరకు ట్రీ గార్డ్ ఫర్టిలైజర్ వేయాలి, తర్వాత దాన్ని కాపాడాలి. ఇక్కడ ఓల్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అంతా ఏంటంటే మనం ఒక చెట్టుని పెట్టినామంటే, మొక్కను పెట్టినామంటే మనం మొక్కను పెడుతున్నాం. అది 2 సంవత్సరాల మొక్కలను పెడుతున్నాం. జనరల్ కొంచెం ఎత్తే ఉంటాయి, అది పెద్దగా ఉంటే ఎక్కువ తొందరగా నాటుకుంటాయి. తర్వాత ఎండ కొట్టినా సరిగా నీళ్ళు అందకుండా గట్టిగా అవి వాతావరణం తట్టుకొని చనిపోకుండా ఉంటాయనే ఉద్దేశంతో 2 సంవత్సరాల మొక్కలు మనం అందిస్తాం. అవి ఒక 3 సంవత్సరాలు మనం ఇక్కడ కాపాడితే ఒక వృక్షంలాగా తయారైంది. సో పెంచిన మొక్క అన్నది, మనం పెట్టిన మొక్క అన్నది వృక్షంగా తయారైనప్పుడే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫలాలు మనకు దొరుకుతాయి, అంటే రిజల్ట్స్ వస్తాయి మనకు. సో ఇప్పుడు చెట్టుని ఎందుకు పెంచుతాం? మనము నీడనివ్వడానికి పెంచుతాం, ఆక్సిజన్ ఇవ్వడానికి పెంచుతాం, కల్పన ఇవ్వడానికి పెంచుతాం, ఇంకా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి చెట్టుతో, నీటితో. సో ఇవాళ చెట్టు లేనిదే వాన లేదు, వాన లేనిదే మన మనగడ మనం లేవు, నీరు లేని మనం ఉండవు. కాబట్టి చెట్టు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. కాబట్టి ఇలా ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ లేకుంటే ఇంకా అన్నీ కూడా ఇది ఒక డిపార్ట్మెంటల్ వైజ్గా చేస్తారు. మనకు డిఆర్డీ వారు కానీ, ఫారెస్ట్ రోడ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి రోడ్ ఉంటే ఆర్ఎండ్బి వాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఇంట్లో పెట్టే చెట్లు కూడా, ఇప్పుడు పూల చెట్లు ఉన్నాయి, పండ్ల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు అడిషనల్ కలెక్టర్ గారు, ఇప్పుడు జామ చెట్లు ఇస్తున్నారు, మీకు అల్లనేరేడు చెట్లు ఇస్తున్నారు, మామిడి చెట్లు ఇస్తున్నారు, తర్వాత అదేవిధంగా నిమ్మకాయ చెట్లు ఇస్తున్నారు, కరివేపాకు చెట్లు ఇస్తున్నారు, పూల మొక్కలు ఇస్తున్నారు. మనం ఇలా ఇండ్లలో ఒక్కొక్క ఇంటికి 6 మొక్కలు చొప్పున ఇస్తూ ఉన్నాము. మనం మనిషికి ఒక మొక్క పెంచుకుంటే మన ఇంట్లో మనకు సరిపోతుంది. మన పిల్లలు ఒక చెట్టు, మనం ఒక చెట్టు, మన అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్క చెట్టు పెంచుతారు. ఒక 3 ఏళ్ళే మీరు నిజంగా చూడండి, నేను చెప్పడం కాదు. ఇవాళ ఒక చెట్టుకు మీరు పెట్టి నీళ్లు పోసి దాన్ని రోజు మీరు చూస్తూ అది ఎట్లా పెరుగుతుందో చూస్తూ దానికి కొంచెం ఫర్టిలైజర్ వేసి రోజు నీళ్లు పోసి పెద్దగా అయిన తర్వాత దానికి వచ్చిన పువ్వులో దానికి కాసినటువంటి కాయలు మనం తిన్నప్పుడు దానికి ఒక తృప్తి వేరే ఉంటుంది. అంటే మనం బయట కొనుక్కునే దానికి మన ఇంట్లో మక్కే దానికి వేరే ఉంటుంది. ఇంకొక సీజన్ అనే కాస్తాయి, కానీ మనకు ప్రతి పండుగకు మనం మామిడి పువ్వులు అంటే మామిడి ఆకులు అవసరం ఉంటాయి, మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అట్లే నిమ్మకాయలు చుట్టం రాగానే బయటకు పోయే వాళ్ళు ఒక 4 నిమ్మకాయలు ఉంటాయి, మన ఇంట్లో ఏ వస్తువు వేసినా కానీ నిమ్మకాయలు ఇంటి అట్లా అలాగే రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. సో ఇట్లా పచ్చదనం వస్తుంది మనకు, మరి ఇంట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మళ్ళా ఇవన్నీ అంటే ఉన్నాయి మనకు. మనము ఒక అనుమానం ఏర్పడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో జనరల్గా కొంతమంది పెంపుడు జంతువులు పెంచుకుంటారు, కుక్కలు పిల్లులను. అవి చూడగానే ఒక అనుబంధం వాళ్ళకి. ఎట్లనే మన మొక్క కూడా మన ఇంట్లో పెంచి మీరు ఆ చెట్టు కాయలు వేస్తే మీకు ఒక ఆనందం ఉంటుంది. చూస్తారు రోజు ఈ కాయ ఎంత పెద్దగా అవుతుంది, ఎలా ఎంత ఉన్నది, రేపు ఎంత ఉన్నది, ఎప్పుడు మక్కుతుంది అని చూస్తుంటాం జనరల్గా. అంటే అట్లా ఒక అనుబంధం చెట్టుకు మనకు ఏర్పడుతుంది. సో చెట్టు మనము కలిసే ఉంటాం. ఇలా వాటర్ అన్నీ కూడా భూమిలో మన అందరం ఒక భాగమే. కాబట్టి ఎవరు శాశ్వతం కాదు. కాకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ భూమిని మరీ సురక్షితంగా కాపాడుకొని ఖరాబ్ చేయకుండా, అంటే వాతావరణ కాలుష్యం చేయకుండా మరి అన్ని విధాలుగా మన భావితరాలకు అందించడమే మన లక్ష్యం. మనం ఉన్నది కదా అని చెప్పి అన్ని
మన ఉన్నదాన్ని అంటే చెడగొట్టేసి మన భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తే మనము తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఇవాళ మన గ్లోబల్ వార్మింగ్ అనేది మేజర్ ఇష్యూ ఉంది కాబట్టి మన వాతావరణ కాలుష్యాన్ని కాపాడడానికి మరి వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మరి వాతావరణ టెంపరేచర్ తగ్గాలి, మనకు సరిపోయే ఆహార వస్తువులు ఫుడ్ కానీ మరి అన్నీ కూడా పండ్లు కూరగాయలు అన్నీ దొరకాలంటే మనకు ఇవే ముఖ్యం. కాబట్టి గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ప్రజల భాగస్వామ్యంతో ఇక్కడ ఈ చెట్లు పెట్టి మేము వెళ్ళిపోవచ్చు. మీ అందరినీ వీళ్ళడం మాట్లాడడం, ఇక్కడ పిల్లలు వీళ్ళని మాట్లాడడం ఏంటంటే వాళ్ళు కూడా భాగస్వాములు కావాలన్నది. ప్రజల భాగస్వామి లేదే ఈ స్కీమ్ సక్సెస్ కాదు. మొక్క నాటడం కాదు, మొక్కను వృక్షమైనప్పుడే ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి అందుకనే పిల్లలకు కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ ఇంటికాడ ఒక చెట్టు నాటండి. మీరు మంచిగా ఒక చెట్టు తీసుకుంటే ఒక పూల మొక్క ఒకళ్ళు నాటండి, ఒకళ్ళు పండ్ల మొక్క నాటండి. మీరు రోజు దానికి స్కూల్కి పోయే ముందు ఒక రోజు స్కూల్కి వెళ్ళి వచ్చినాక రోజు నీళ్ళు పోయండి, చూడండి అది ఎట్లా ఉంటుందో. మీకు మీ మేపే చూస్తుంటుంది, మా యజమాని ఎప్పుడు వస్తుంటుంది. అంటే ఆ విధంగా అనుబంధం పెంచుకోండి మొక్కల నుండి. మీరు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీకు అందరికీ ఈ సందర్భంగా మరి ఈ వన మహోత్సవంలో మీరు అందరూ ఇంత పెద్ద ఇన్వాల్వ్ అయ్యి, ఇది ఎంత 40 ఎకరాల 42 ఎకరాలలో మరి ఇక్కడ అంతా కూడా మనం ప్లాంటేషన్ పెడతా ఉన్నాం. వీళ్ళకు మరి ఎన్ని మొత్తం 3000 చిల్లర మొక్కలు ఇవాళ ఇక్కడ నాటుతా ఉన్నాం. అక్కడ ఇంతకుముందు ఇందల ఫారెస్ట్లో కూడా మొక్కలు నాటడం జరిగింది. సో మొత్తం మీద అంటే ఈ కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది, ఇవాళ ఒకరోజే కాదు. అయితే ఒక బిగిన్ విత్ ఏంటంటే ప్రమోషన్ కొరకు దీని యొక్క అవేర్నెస్ పెరగడానికి ముఖ్యమంత్రి గారు మొన్న స్టార్ట్ చేశారు, మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ సందర్భంగా సరే అంటే ఇప్పుడు కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ నిన్న కేటీఆర్ పోయిండు, ఎక్కడికి పోయిండు? సమాజ్ కూడా క్లబ్కి పోయిండు. ఆయన అంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయి కాదంటాడు. మరి ఇలా కేసీఆర్ ఏమో మాజీ ముఖ్యమంత్రి, ఎల్ఓపి ఆపోజిషన్ లీడర్గా ఉన్నాడు, మరి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఆయన అసెంబ్లీకి వస్తలేడు. రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి ఎల్ఓపి ఆపోజిషన్ లీడర్గా ఉన్నాడు, మరి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఆయన అసెంబ్లీకి వస్తలేడు. రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి కాదు, మరి ఎవరికి ఇస్తామో ఎవరికి స్థాయి ఉందో ఎవరికి స్థాయి లేదో. మరి ఈయన ఏందని నువ్వేందా అంటే ఈయనేమో మాజీ మంత్రి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయన వస్తా అంటాడు గుడ్డలకాడ లాగా అక్కడ పోయి నేను కూర్చొని అది నీకు సోమాజిగూడ క్లబ్కి ఎవరు రమ్మన్నారు? అసెంబ్లీకి రమ్మని చెప్పినాం, అది కూడా కేసీఆర్ రమ్మని చెప్పాం. అంటే ఈ అతిథులు ఇలా ఏమైందంటే మొత్తము అధికారం కోల్పోయి మతిస్థిమితం కోల్పోయి మొత్తం కుటుంబం అంతా సైకోటిక్గా తయారైపోయింది. ఈమెమో రైలు రోగ చేస్తా అంటారు బీసీల గురించి, లిక్కర్ రాని. అరే మరి 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా బీసీ రిజర్వేషన్, ఇంకా మేము వద్దరం ఏమన్నా ఆవిడ అడ్డం పడ్డరా? ఇలా రైలు రోగ చేస్తుందండి. ఇక ఈయనేమో ఇప్పుడు మొత్తం అడ్డంగా దొరికిపోయాడు, ఫోన్ ట్యాపింగ్లో కానీ ఇలా ఏది ఫార్ములా వల్ల దొరికిపోయి ఇప్పుడు ఎక్కడ చేయలేకపోతామన్న భయంతో ఫ్రస్ట్రేషన్ ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని చెప్పి ఒకటి పెట్టుకుంటే బట్టలు నింపుకొని రోడ్డు మీద దొరికినట్టే ఉన్నది వాళ్ళ పని. ఏదో మా వైపు చూడాలి, మా వైపు చూడాలి, మా వైపు చూడాలి. ఎంత చూసినా ఆయన చెప్తాను కదా, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత ఇవాళ ఎన్ని జిమ్మికులు చేసినా నేను చెప్తాను కదా, బట్టలు జిమ్ముకొని రోడ్డు మీద తిరిగినా ఎవరు పట్టించుకోవడం. ఎందుకంటే వాళ్ళ నమ్మకం పోయింది ఇక. కేసీఆర్ అయిపోయింది, 10 ఏళ్ళు దోసుకున్నాడు చాలు. ఇక మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసి ఒక రకంగా కాదు ఇక ఒక కాళేశ్వరం కడుతుంది, ఇప్పుడు 3 ఏళ్ళకే ఊలిపోయింది. ఇక దాని మీద కూడా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. ఎవడైనా మన గారు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టింది, ఇది మేసీ కట్టింది, ఇంజనీరింగ్ కట్టింది, 50 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 3 ఏళ్ళ ప్రాజెక్టు కూలిపోతుందా? అంటే మీరు ఆలోచించద్దండి ఇంత అవినీతి జరిగిందని. అలా దొరికిన ఇంజనీర్ల దగ్గర 300 కోట్లు 400 కోట్లు దొరికినాయి సీఈలు ఎస్సీల దగ్గర. మీరు చూసారు పేపర్లో, ఏం చెప్పడం కాదు. ఇక మరి పెద్ద తిమింగ్లాలు వీలైతే ఇక ఇలా ఎవడన్నా ఇల్లు కడితే చెప్పుకుంటా గర్వంగా నేను కట్టినా, మా నాన్న కట్టిన, లేకుంటే నేను కట్టినా అంటాడు, కష్టపడి నేను కట్టుకున్నా అంటాడు. ఇవాళ కేసీఆర్ ఎవరైనా కాళేశ్వరం కట్టిందంటే నేను కట్టలే, ఇంజనీర్లు కట్టినంటే. అంటే అట్లా అవినీతిలో కూరుకొని పోయి ఇలా టెలిఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కుపోయి అన్నిట్లో మొత్తం చేపల స్కామే, గొర్రెల స్కామే అన్నీ చేసి ఇవాళ దొంగలు దొరికినట్టు దొరికిపోయి ఇలా అడ్డగోలుగా ఎప్పుడు జైలుకొతారో తెలియని పరిస్థితుల్లో పిచ్చి వాళ్ళు ఆడుతాం. అందుకే మీకు అందరు చెప్తా ఉన్నా, దాన్ని ఎవరిని పట్టించుకోకండి. ఆ ఛానల్ కూడా కొన్ని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ చేతుల్లో ఉన్నారు, అది చూపిస్తుంటారు కానీ అది వాళ్ళని నమ్మేటోడు లేరు. ఇక బీజేపీ వాళ్ళు అంటారు వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారే వచ్చి ఈయన ప్రధానమంత్రి, ఈయననేమో హోమ్ మినిస్టర్. వాళ్ళ చేతిలోనే అధికారం ఉంది, సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది, ఏడీ వాళ్ళ చేతిలో నుండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళే వచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పిపోతారు.
ప్రధానమంత్రి హోంమంత్రి వచ్చి కేసీఆర్ అత్యంత అవినీతిపరుడు. అదే మరి ఓలద్దని నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. మీరే గవర్నమెంట్ ఉన్నారు కదా. ఇవాళ వచ్చేది దమ్ముంటే సిబిఐకి ఇవ్వండి, దమ్ముంటే ఈడీకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వమంటుంది తెలుసా? వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి. ఒకసారి సిబిఐ కానీ ఈడీకి కానీ ఈ కేసులు పోతే, రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిధి దాటిపోతే ఏమవుతుంది? అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, ఈ దొంగలను జైలుకు పంపించరు. దాని కొరకు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి దమ్ముంటే సిబిఐకి పంపి. అరే మరి మీ సిబిఐ మీ చేతులు కదా పెట్టుకోండి కదా, దాన్ని దానికి మేము పంపించలేదు. అంటే ఇట్లా డ్రామాలు ఇప్పుడు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు ప్రజలను మోసం చేయడానికి. చాలు ఇక మీరు 11 ఏళ్ళు వాళ్ళు చేశారు, ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళు చేశారు. ఇవాళ ఈ మోసాలకు ఎవరు పోతలేరు, అన్నిటి కూడా రెడీ ఉన్నాం. మీరు 3 గంటలు కాదు కదా, 10 గంటలు కాదు కదా, ఒక నెల రోజులు కూడా చర్చిస్తాం. మీరు అసెంబ్లీకి రండి, ఇవాళ లెక్క తీయండి. అసెంబ్లీ వస్తే మేము మైక్ కట్ చేయొద్దు, మరి లెక్క తీయండి. మరి టీఆర్ఎస్లో 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఎంత మాట్లాడిండ్రు, ఇవాళ ఈ 18 నెలల్లోనే మరి ప్రతిపక్షం వాళ్ళు ఎంత మాట్లాడిండ్రు. మేము మైక్ ఇస్తాడు మా స్పీకర్. మేము చేతలేదు సార్ 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 అని అంటే ఆయన మైక్ ఇస్తలేడు, అటు వాళ్ళకి మైక్ ఇస్తున్నాడు. ఇవాళ ప్రతిపక్షాలు ఎక్కువ మైక్ దొరుకుతున్నాయి. ఈయనంటే మైక్ కట్ చేయొద్దంట. అంటే అసలు మా అసెంబ్లీకి ఏమో ఎల్ఓపి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఆయన రాడు. నెలకు 4 లక్షల నుండి 5 లక్షల జీతం తీసుకుంటాడు, ఫామ్ హౌస్లో అంటున్నాడు. ఆయన రాడు. ఇక కొడుకుని వాళ్ళని పంపిస్తాడు. కొడుకు వాళ్ళు ఏంది అంటే మరి మీరు అంటే ఈయన మార్చుకో, ఎల్ఓపి ఆయన తీసేసి ఈయనకి ఇవ్వచ్చు కదా, కొడుకే ఇవ్వచ్చు కదా మందికి. ఇవాళ బీసీ జపాన్ చదువుతున్నారు. మరి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, మన ఒక సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరేంది పద్మరావు గౌడ్ ఉన్నాడు. ఇంకా మీ బీసీ లీడర్లకు ఇవ్వండి. మీరు ఇప్పుడు గంగుల కమలాకర్ ఉన్నాడు, ఫ్లోర్ లీడర్ ఇవ్వండి ఆయనకు, వాళ్ళు మాట్లాడియండి. అంటే వైక్ మీరు వేరే వాళ్ళకి ఇవ్వరు, నువ్వే మాట్లాడాలి, ఇక్కడ మీ అయ్యనే మాట్లాడాలి, మీ కొడుకే మాట్లాడాలి, మీ బావనే మాట్లాడాలంటే ఇక వేరే వాళ్ళకి మైక్ ఇయ్యరు. ఈ వాళ్ళు వచ్చి అసెంబ్లీలు మాట్లాడినానంటే ఇప్పుడు ఎల్ఓపిఎం లీడర్ ఇంట్లో అంటాడు, ఈ కొడుకేమో దేంట్లోకి పనికిరాడు, ఈయన నేను మాట్లాడుతూ అంటాడు. అంటే గిట్లా ఉన్నాయి చిల్లర రాజకీయం చెప్పేది. అందుకే అందుకే కొంచెం చిల్లరగానే కనబడుతుంది, వినడానికి చిల్లరగానే కనబడుతుంది, కానీ చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అందరూ మీరు గమనించండి వాస్తవాలు. 10 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినాడు, బీసీ మంత్రికి పదవి ఇవ్వనాడు, ఇవాళ బీసీ పదవి మంత్రి గురించి మాట్లాడుతున్నాడు, రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఎట్లా? ఇవాళ ఇప్పుడు అంటే ఇట్లా ఉంటుంది రాజకీయం కాబట్టి చెప్తున్నా. ఖబర్దార్ కేసీఆర్ ఇవన్నీ నడవయి. మీరు ఇంకా ఎంత బట్టలు చెప్పుకుంటే అంత ఇంకా గలీజ్ అవుతాయి పబ్లిక్లో మీరే. కాబట్టి ఇవన్నీ మానుకోండి అని చెప్పి పత్రికాముఖంగా చెప్తా ఉన్నాము. మీరు ఖచ్చితంగా మీరు కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి అడుగున దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలా ఎంత చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మహిళా సోదరులు ఉన్నారు, వాళ్ళ ముఖంలో నవ్వు కనబడుతుంది. అలాగూ ఇలా 1,00,000 కోట్ల రూపాయలు మరి వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ సంవత్సరం 20,000 కోట్లు పెట్టి వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నాం. ఇలా మహిళలు కోటీశ్వరం కావాలని చెప్పి మరి చిన్న చిన్న వ్యాపారాలు, కోళ్ళ వ్యాపారము, పాల వ్యాపారం చేసి కోటీశ్వరులు కారు, వాళ్ళు సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, ఎంపవర్మెంట్ అవసరం ఉన్నది అని చెప్పి అలా మీకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నాం, గోడౌన్స్ ఇస్తున్నాం, రైస్ మిల్స్ ఇస్తున్నాం, సోలార్ ప్లాంట్స్ ఇస్తున్నాం. మీ బిజినెస్ ఎక్స్టెండ్ చేసుకోండి. మీరు క్యాంటీన్స్ నడుస్తాం, కలెక్టర్ గారి ఆఫీసులో క్యాంటీన్ మీ మహిళలు నడిపిస్తున్నారు. ఇవాళ స్కూల్ పిల్లలకు డ్రెస్సులు, ఈ స్కూల్ పిల్లల డ్రెస్సులు కూడా మహిళలకు కుడుతున్నారు. ఇవాళ మీ కొరకు ఒక 300 షాపులు అక్కడ హైదరాబాద్లో 3 లక్షల గజం ఉంటుంది అక్కడ మనకు హైటెక్ సిటీలో దగ్గర. ఆడ 3 ఎకరాలు ఇచ్చి మీకు షాపులు పెట్టించారు. మీరు ఏదైనా వస్తువులు కానీ ప్రొడక్ట్స్ తయారు చేస్తే వాల్యూ ఎడిషన్ ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ మనకు డిస్ప్లేలో అమ్మితే 100 రూపాయలు వస్తే అక్కడ అమ్మితే 500 వస్తుంది. ఈ విధంగా మీకు మహిళలను కోటీశ్వరం చేయాలని ఒకవైపు ప్రభుత్వం మేము చేస్తూ ఉంటే ఇక గత 10 సంవత్సరాలు ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. రైతులకు కూడా ఇవాళ రైతులకు ఎన్ని చేసాం, ఇవాళ రైతుల గురించి మాట్లాడదాం. రైతులకు 10 ఏళ్ళ ₹1 ఏమంటారు దాన్ని లోన్ మాఫ్ చేయలేదు. ఎప్పుడైనా కోటీశ్వరం చేయాలని ఒకవైపు ప్రభుత్వం మేము చేస్తూ ఉంటే ఇక గత 10 సంవత్సరాలు ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. రైతులకు కూడా ఇవాళ రైతులకు ఎన్ని చేసాం, ఇవాళ రైతుల గురించి మాట్లాడదాం. రైతులకు 10 ఏళ్ళ ₹1 ఏమంటారు దాన్ని లోన్ మాఫ్ చేయలేదు. ఎప్పుడైనా బోనస్ గురించి ఆలోచించడం మరి ఇక ఇవాళ మాట్లాడుతున్నారు. మొత్తం రైతు బంధు పేరు మీద మొత్తం ఉన్న స్కీమ్లని బంద్ చేసిండు. డ్రిప్ ఇరిగేషన్ లేదు, ట్రాక్టర్ మెకనైజేషన్కు సబ్సిడీ లేదు, ఇవన్నీ ఇట్లా మొత్తం ఒక స్కీమ్ పేరు మీద 100 స్కీములు బంద్ చేసిండు రైతులకు ఇచ్చేది. ఇలా వాళ్ళు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇలా రైతును రాజును చేసాం, మహిళలను కోటీశ్వరులు చేయబోతా ఉన్నాం. ఇలా పిల్లలకు కూడా ఇక్కడున్న పిల్లలను చూస్తే ఒక్కొక్క స్కూల్ ఎంత చెడ్డగా ఉండే, ఒక టీచర్ లేకుంటుండే. ఇలా మన 13,000 మంది టీచర్లను పెట్టినాం, పీఈటీలను పెట్టినాము. వాళ్ళకి సెపరేట్గా అంటే మిడ్ డే మీల్స్ కొరకు
పెంచినాం, డైట్ ఛార్జెస్ పెంచినాం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాల కాలేజీలు స్కూల్స్ అని బాగా చేసుకుంటున్నాం. ఇవాళ వాళ్ళకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు టెండర్ కూడా పడ్డది. ఇప్పుడే ఆర్డీ గారు చెప్తాను, ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసాం మేమని. ఈ విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఒక ఇంటర్నేషనల్ మోడల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇవాళ పిల్లలకు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో అయిపోయింది, ఫస్ట్ డే 1 అయిపోయింది. పిల్లలకు ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు అది ఖర్చు కాదు, ఇట్స్ నాట్ ఏ ఎక్స్పెండిచర్, ఇట్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అని. ఎందుకంటే భావి భారత పౌరులు వాళ్ళే. ఇవాళ వీళ్ళ కొరకు స్పోర్ట్స్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ పెడుతున్నాం. ఇలా వీళ్ళ కొరకు ఒక స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నాం. వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి కూడా స్కిల్స్ పెట్టి మరి ఉద్యోగం రావాలని, నిరుద్యోగులు ఉండకూడదని. సో ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఆలోచన. రిజల్ట్స్ ఇప్పుడే రాకపోవచ్చు, మీరు చూడండి డౌన్ ద లైన్ ఒక 5 ఏళ్ళ తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి. మన దగ్గరికి వెళ్ళి ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఇస్తారు. మన దగ్గరికి వెళ్ళి గల్ఫ్లో పోతే 40,000 లక్ష రూపాయలు వస్తుంది. నువ్వు స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయిపోండి. ఈ విధంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే 18 నెలలు కూడా కాలేదు, ఊరికే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసుడు, ఇక మీడియా చేతిలో ఉందని చెప్పి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ పద్ధతులు మానుకోండి అని చెప్పి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు ఇక అసలు బీఆర్ఎస్ అంటే వాళ్ళ తెలంగాణ వర్డే లేదు. అది ఇక వాళ్ళు ఎప్పుడో ఏడిపోతాడో తెలియదు కానీ అంటే అట్లా తయారైంది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి. ఈ కాంగ్రెస్ చేసే విధానాలను మీరు మరి కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానాన్ని మీరు అంటే ఆలోచన చేసి మరి ఏది కరెక్ట్ మన గురించి, మన భవిష్యత్తు దేనితో బాగుంది అనేది. మేము అందరం చదువుకునే వాళ్ళం, మేము అలటాపోలేం కాదు. మేము మంచిగా చదువుకొని తెలంగాణ ఉద్యమంలో వచ్చి ఇలా ప్రజలకు ఏదో సేవ చేద్దామని వచ్చినాం. నాతో పాటు 15-20 మంది డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు మా అసెంబ్లీలో, అట్లా ఇంజనీర్లు ఉన్నారు. మొదట్లో లేదు రాజకీయం అంటే ఎవరో చాలామందికి కొంచెం మంచి అభిప్రాయం ఉండదు, రాజకీయ నాయకులు అంటే ఏదో ఉంటాయి. అట్లా కాదు, ఇలా రాజకీయాల్లో కూడా అందరూ హైలీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. చాలామంది మంచి క్వాలిటీ రాజకీయం ఇలా మనము చేస్తూ ఉన్నాం. కాబట్టి మన నియోజకవర్గం మటుకు అన్ని విధాలుగా మరి ముందు పోతూ ఉంది. ఇలా ఈ చెట్లు నాటే కార్యక్రమం వన మహోత్సవంలో కూడా డెఫినెట్గా మాకు ఇంకా అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే ఎక్కువ టార్గెట్ చేయండి. మేము కూడా ఇప్పుడు ఒక గ్రీన్ టాస్క్ ఫోర్స్ అన్నారు, టాస్క్ ఫోర్స్ వెంబడవాడి కూడా మేము తప్పకుండా ఇంకా అవసరంలో దానికంటే ఎక్కువనే మేము టార్గెట్ రీచ్ అయ్యి మరి ఆ చెట్లను కూడా కాపాడే కార్యక్రమం కూడా మనం అందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఒకటే రోజు నిన్ననే అనుకున్నాం చేయమనంటే మరి పాపం డిఆర్డిఏ వాళ్ళు, మరి ఆర్డీఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కష్టపడి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి ఏర్పాటు చేసినందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రిస్టేజియస్గా తీసుకున్నటువంటి ఈ మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవానికి మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అంటే ఆవరణలో మరి డిఆర్డిఏ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం, దాంట్లో 60% ఎవెన్యూ ప్లాంటేషను, మిగతాదంతా కూడా మరి ఇంకా అంటే డొమెస్టిక్లో తర్వాత ఫారెస్ట్లో ఉంది. మరి ఈ టార్గెట్ కంటే ఎక్కువ మొక్కలు మాకు అందించాలని మేము దగ్గర ఉండి మరి గ్రీన్ ఏదైతే రెవల్యూషన్ ఉందో దాన్ని మనం తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కుటుంబానికి 6 చొప్పున చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు 6 మొక్కలు నాటి మరి ఈ టార్గెట్ని రీచ్ అయ్యి, నాటడమే కాకుండా ప్రతి మొక్కను కూడా 3 సంవత్సరాల వరకు మరి పరిరక్షించి దాని ఒక మహా వృక్షంగా మార్చేటట్టు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి వన మహోత్సవం అనేది ఒక ప్రభుత్వ స్కీమే కాదు, ఇది మరి ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోదు. మరి ప్రభుత్వంతో పాటు స్కూల్ పిల్లల కానుండి మరి అందరు కూడా ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణలో దీంట్లో భాగస్వామి అయినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు భూమి యొక్క వాతావరణ సమతుల్యత కానీ మరి ఇలా గ్లోబల్ వార్మింగ్ మేజర్ ఇష్యూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ని మనం కంట్రోల్ చేయాలి. మరి టైంకి మనకు వర్షాలు పడాలి, మనకు వాటర్ కూడా అన్నీ అందుబాటులో ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు చెట్లు పెట్టక తప్పదు. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి మరి తెలంగాణ ప్రజలందరినీ నేను కోరుకుంటూ ప్రతి ఇంట్లో మొక్కలు నాటండి. మరి ఆ మొక్కలను కూడా నీళ్లు పోసి మరి 3 ఏళ్ళు కాపాడండి. తప్పకుండా దాని ఫలితాలు మీరు చూస్తారు. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద మరి పౌరుల మీద ఉందని చెప్పి సందర్భంగా భావిస్తాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న మాజీ ముఖ్యమంత్రిని ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్నటువంటి కేసీఆర్ గారిని సవాల్ విసరడం జరిగింది. ఏంటంటే మీరు రైతులకు చేసింది ఏంటిది 10 సంవత్సరాలలో, మేము మరి 18 నెలల్లో రైతులకు ఏం చేసినాం, మీరు చర్చకు రండి, అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి కృష్ణా గోదావరి వాటర్లో
మీరు ఏ విధంగా ఆంధ్రకు దారదత్తం చేసిర్రు, మరి ఏ విధంగా 10 ఏళ్ళు కాలయాపన చేసి కూలేశ్వరాన్ని కట్టిండ్రు, మరి వాళ్ళ మొత్తం నిధులు దుర్వినియోగమైన నీళ్ళని కూడా సముద్రం పాలైనటువంటి సందర్భంలో మరి తెలంగాణకు వచ్చేటువంటి జలాలలో వాటర్లో మరి తెలంగాణకి ఏ విధంగా మీరు అన్యాయం చేశారో మీరు రండి అసెంబ్లీకి చర్చ చేద్దామని అంటే ఇవాళ కేసీఆర్ మాట్లాడకుండా ఫామ్ హౌస్లో వండుకొని మరి అలా కొడుకుని అల్లుని బయటకు పంపిస్తూ ఉన్నారు. నిన్న కోతి వేషాలు, నిన్న కేటీఆర్ వచ్చి సోమాజిగూడ క్లబ్లో కూర్చొని మరి రేవంత్ రెడ్డి రా అంటే రేవంత్ రెడ్డి గారు మరి మన ప్రియతమ నాయకుడు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి నువ్వు ఎవడో పిలిస్తే రారు, మేము చెప్పింది అసెంబ్లీకి రమ్మని చెప్పి అది కూడా కేసీఆర్ని పిలిచినాము. మరి నువ్వు ఇవాళ ఒక మామూలుగా ఒక ఎమ్మెల్యే మాత్రమే, మరి నువ్వు పిలిస్తే నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ రావడానికి మేము ఎవరు సిద్ధంగా లేరు. కేటీఆర్తో మాట్లాడడానికి కానీ హరీష్ రావుతో మాట్లాడడానికి కానీ మేమున్నాం, మా మంత్రులు ఉన్నారు, దానికి ముఖ్యమంత్రి గారు అవసరం లేదు. ఇవాళ వాళ్ళు మొత్తం అవినీతిలో కూరుకొని పోయినరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అందరికీ తెలిసిపోయింది, ఇవాళ ఫార్ములా 1లో తెలిసిపోయింది. అదేవిధంగా మరి ఫోన్ ట్యాపింగ్లో కూడా మొత్తం అడ్డంగా దొరికిపోయి మొత్తం కుటుంబం ఇవాళ మరి నిరాశ నిస్పృహలతోని అధికారం కోల్పోయి మరి పిచ్చి కుక్కల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు తెల్లారి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగినా కానీ మరి రోడ్డు మీద బొరినా కానీ మిమ్మల్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు పోయింది, మీద అయిపోయింది. అది టీఆర్ఎస్ అన్నది మరి భూస్థాపితమైనటువంటి సందర్భంలో మీరు ఇంకా మళ్ళా ప్రజల వైపు అంటే ఆలోచనలను మళ్లించాలని చూస్తూ ఉన్నారు, కానీ సాధ్యం కాదు. మీరు మరి రాజకీయాలు మానుకొని ఫామ్ హౌస్కి పరిమితం కావడమే మంచిది. మా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇవాళ రైతులు రాజు అయిండు, అదేవిధంగా మహిళలు కోటీశ్వరులు అవుతూ ఉన్నారు. యువకులందరూ కూడా మరి స్కిల్ ఇండియా యూనివర్సిటీలో, స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో, తర్వాత మరి అన్నిట్లో కూడా ఇవాళ పిల్లలందరూ కూడా బాగా ట్రైనింగ్ అయిపోయి మంచి ఉన్నత స్థానాల్లో ఎదుగుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ నంబర్ 1 తెలంగాణ రాష్ట్రంగా ఇవాళ ఎదగబోతుంది. కాబట్టి ఈ నాటకాలు ఆపండి, ఇంకా ప్రజలు మిమ్మల్ని జోకర్లాగా చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.